నా టీవీఎస్సీ జేఏసీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనము జీవితాల్లో ఇన్ని సంవత్సరాల తరబడి పోరాటం చేస్తున్నాం. అయినా కూడా యజమాన్యం కానీ మరి మేనేజ్మెంట్ కానీ అండ్ ప్రభుత్వం కానీ మన మీద ఎలాంటి ప్రేమ లేదు. అంటే మన జీవితం దారిపోస్తున్నాం. మరి మన భార్య పిల్లలు ఈ రోజు రోడ్డు మీద తీసుకొచ్చినాం. మరి మన భార్య పిల్లలకు భరోసా లేని బతుకులున్నాయి. అయినా కూడా ప్రభుత్వానికి కానీ మరి యజమానానికి ఇంత కూడా మన మీద జాలి దయలేదు. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పటివరకు చూస్తున్నాం పేపర్లలో టీవీలలో కొంతమంది యాక్సిడెంట్ ద్వారా తలబడి అండ్ పోల మీద ఎక్కడంటెక్కడ కాలిపోయి మరి చచ్చిపోతున్నారు. ఆయన వాళ్ళ భార్య బిడ్డలకు భరోసా లేని బతుకులైపోతున్నారు. పొద్దున మనం ఏదైతే ఇంటి నుంచి బయటకు వెళ్ళామో సాయంత్రం మనం తిరిగి వస్తామో లేదనే నమ్మకం లేదు మన భార్య బిడ్డలకు. అలాంటి కీలకమైన పాత్రలో మనం పనిచేస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వాలు మనకు ఎన్నో సార్లు పోయిన ప్రభుత్వం అట్లనే చేసింది. ఈ ప్రభుత్వంలో మనం మాట ఇచ్చింది. మాట ఇచ్చి ఇంతవరకు మాట నిలుపుకోలేకపోతుంది. కాబట్టి ఈ బహిరంగ సభనన్నా ఈ బహిరంగ సభ ద్వారానన్నా ఈ ప్రభుత్వానికి ఈ మేనేజ్మెంట్ కు మనం గట్టిగా తెలపాల్సిన బాధ్యత మన టీవీఎస్సీ జేఏసీకి ఉంది. కాబట్టి ఈ టీవీఎస్సీ జేఏసీ నుంచే మనం గట్టిగా పోరాటం చేసి ఈ హక్కులను సాధించుకున్నంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎందుకంటే ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కుతున్నామంటే మన పనులలో రోడ్డు మీదకి వస్తున్నామంటే మన హక్కులు రావడం లేదు. మనకు కావాల్సిన హక్కులు ఏమి ఇవ్వడం లేదు. కాబట్టి మీరు ఎందుకు పోతున్నారు, దండాలు అంటారు, సమ్మెలు అంటే ఇవేంటి, ఎందుకు పనులు చేసేటవుతానంటే మా హక్కులు మాకు ఇస్తే మేము రోడ్డు మీదకి ఎక్కే అవసరం ఏముంది, మా పని మేము చేసుకుంటూ ఆగే భార్య పిల్లలు చూసుకుంటామని చెప్పి మేనేజ్మెంట్ కి చెప్తున్నాం. అయినా కూడా మా మీద కనికరం లేకుండా మా మీద దయ లేకుండా మాకు ఈరోజు రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని మాకు న్యాయం జరపాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మా కార్మికులందరికీ